పెద్ద అరిటాకు అండ్ దిస్ వన్ అమ్మ 2 అరిటాకు నేను కట్ చేసుకొని పానీ వస్తానా గాయస్. సో ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి మా మమ్మీ వాళ్ళు మా చెల్లి దగ్గరికి వెళ్తున్నారు. సో చికెన్, బగారా రైస్ అండ్ జొన్న రొట్టెలు అండ్ పూరి. సో నేను ఇప్పుడైతే ఆ పూరి పెట్టుకోవడానికి బనానా లీఫ్ కోసం వెళ్తున్నాం. చూడండి, నేను మా తమ్ముడు వెళ్తాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి బిగర్. మేమైతే మా కుటుంబం దగ్గరకు వచ్చేసినాము, నేను మా శివ. ఇప్పుడు నేను బనానా లీవ్స్ కోసం వెళ్తున్నాం. సో ఇవన్నీ గురుకుల మెమోరీస్. నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన అమ్మాయినే. ఇప్పుడు మా చెల్లి కూడా. మీకు ఎంతమందికి స్వీట్ మెమొరీ ఉందో కామెంట్ చేయండి. అంటే సెకండ్ సాటర్డే మీ పేరెంట్స్ మీ దగ్గరికి రావడం ఎంత కష్టం తెలుసా. మార్నింగ్ నుంచి మా మమ్మీ అది ఇది చేస్తూనే ఉంది. నిన్నటి వరకు మేము వరి వేసినాం కాబట్టి మా అమ్మకి అంత టైం లేకుండే ఏది ప్రిపేర్ చేయడానికి. సో ఈరోజు పొద్దున్నే లేచి 5కి లేచి అన్నీ చేస్తుంది. ఎస్. సో మా మమ్మీ పూరి అవి కొన్ని చేసింది. అవి పేపర్లో పెట్టుకొని పోతా అంటే వద్దొద్దు నేను అరిటాకు తెస్తా అని వచ్చిన. సో నవ్ ఐఎమ్ హియర్ ఎట్ దిస్. ఇప్పుడు ఎట్లా కట్ చేయాలి? సో నేనైతే అరిటాకు కట్ చేసుకున్నా. చూడండి, దిస్ ఇంటికి వెళ్ళి చేస్తాను. ఓకే దెన్ బాయ్. సో ఈ అరిటాకు ఎందుకు అని అంటే, నేను ఏఐ వీడియోస్లో చాలా చూసా. వాళ్ళందరూ అరిటాకులనే తింటారు. సో నాకు కూడా తినాలనిపించింది. అండ్ అరిటాకులో తింటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందంట. ఉన్న టేస్ట్ కంటే ఇంకా డబల్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందంట. సో నేను కూడా ఎలాగో మాకు అరిటాకు చెట్టు ఉంది, అరటి చెట్టు ఉంది కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ దిస్. ఎస్. ఓకే దెన్ బాయ్.